ఉంటది. ఆ సీన్ చాలా బాగుంది, బాగా చేశారు. ఆయన యాక్టింగ్ చెప్పవసరం లేదు. ఫస్ట్ హాఫ్ లో ఒక క్యారెక్టర్, సెకండ్ హాఫ్ లో ఒక క్యారెక్టర్, చాలా డిఫరెంట్ గా ఇన్ని విధాలుగా యాక్టింగ్ చేయగలిగింది ఆయన ఒక్కరే. చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆ కొంచెం కొంచెం యానిమల్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ లా అనిపించింది, బట్ చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ అయితే గూస్ బంప్స్. ఆ సీన్స్ కి బీజిఎమ్స్ కి చాలా బాగా సూట్ అయింది. అలా ఏం లేదు, ప్రతి సీన్ బాగుంది. డైలాగ్ అంటే అభి ఖేల్ షురూ హోగా అన్నట్టు ఒక డైలాగ్ ఉండే, వార్ వన్ సైడ్ చేసి ఖేల్ అంతా ఆయన ఆపేశారు. సినిమా అయితే సూపర్ హిట్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. 4 out of 5. think it's 100 on 10. Yeah. Game changer ante it's like it was different. Chala different ga undindi. Like because it incorporated Hindi actors also. A lot of dialogues were also in Hindi. So I think this will do well in the Bollywood industry also. Huh? I mean, it's a mix of both. Kendukante like twists anni istunnaru akkada so different ga undindi. But you know, normal Balaya movie action sequences, drama, unnecessary item songs ani usual ante. Already cheppanu kani nenu masters lo murders chesanu. That's his signature dialogue. Adi matram naku appati nunchi ippadi daka gurtundi. అది ఆల్రెడీ నేను చాలా సార్లు విన్నాను, సో బానే ఉంది. బాగుంది, ఇట్స్ గ్రేట్. యా, ఉర్వశి, షీ లుక్స్ గ్రేట్. ఇట్స్ అమేజింగ్. యా, ఎగ్జాక్ట్ గా అఖండ లాగానే ఉంది, టు బి ఆనెస్ట్. యా, దట్స్ ఇట్. ఓకే, థాంక్యూ. హైలైట్స్ కత్తిమ అంతా నార్మల్. అలాగే బేబీ డాల్ గారు క్యారెక్టర్ అంటే విలన్ గా తను మాత్రం అసలు కాంబినేషన్ అయితే వేరే లెవెల్. ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దాని తగ్గట్టు ఇంకేమన్నా ఉంటే బాగుండే. సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. పాప సెంటిమెంట్ అనేది కూడా ఫస్ట్ హాఫ్ బాగా ఇచ్చారు. సెంటిమెంట్ కానీ అసలు బాలయ్య బాబు ఆ పాప మధ్యలో ఉన్న రిలేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో అంతా లేకుండే, ఓన్లీ కొద్దిగా డల్ అనిపించింది బ్రో. ఇంకా అందులో ఏముంది డౌట్. రేటింగ్ కాదు కానీ పర్లేదు, చూడొచ్చు బాలయ్య బాబు కోసం. అంత లేదు, ఇంకా ఉందిగా భయ, ఇంకో సినిమా ఉంది. ఇప్పుడు ఒక సినిమా చూసి మనం బ్లాక్ బాస్టర్ అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ చూసాము, ఇప్పుడు బాలయ్య బాబు సినిమా చూసాం, రేపు సంక్రాంతికి వస్తున్న సినిమా చూసాం. ఈ 3 సినిమా, ఇంకో సినిమా అయితే చూడాలిగా. ఆ సినిమా చూసినాక ఏ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అనేది తెలుస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూడొచ్చు. సినిమాలో ఇంకా ఐప్ వచ్చిన ఐప్ ఏదన్నా ఉందంటే దబ్బిడి సాంగే. ఫైట్స్ బాగున్నాయి భయ్య, ఫైట్స్ సింపుల్ గా మంచిగా నీట్ గా ఉన్నాయి. అంత ఇంత ముందు లెక్క ఓ అది ఇది 100 మంది నరకుడు 200 మంది నరకుడు కాకుండా ఒక సింపుల్ సిటీగా ఇచ్చారు. చాలా బాగా అనిపించింది ఫైట్స్. డైరెక్షన్ అదే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న, చూపించిన విధానం కానీ, సాంగ్స్ కానీ, హీరోయిన్ కానీ, అసలు ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా స్టోరీ అనేది డిఫరెంట్ గా వచ్చింది, అంతే, అంతకు మించి అవుతుంది. లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది బ్రో. లాగ్ అనిపించింది, కొద్దిగా బోర్ అనిపించింది. అదే ఆ సెంటిమెంట్. ఇప్పుడు మామూలుగా బాలయ్య బాబు సినిమా అంటే మాక్సిమం సెంటిమెంట్ సీన్స్ అయితే ఉంటాయి, ఈ సినిమాలో కూడా ఉన్నాయి. కానీ ఆ సెంటిమెంట్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎలా ఉందని అడగండి అన్న. సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా బాగానే నడుస్తుంది. సినిమా బాగోలేదని ఎవరు చెప్పలేం కదన్న. చెప్తే మెగా ఫ్యాన్స్ చెప్పారు అంటారు. అది సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. నేను సాటిస్ఫై అవ్వలేదన్న. అది బాలకృష్ణ అంటే బీజిఎం అన్న, ఆ బీజిఎం లేనప్పుడు బాలకృష్ణతో సినిమా తీయకూడదన్న, వేరే వాళ్ళతో తీసుకోవాలి. బాలకృష్ణ అంటే 100% బీజిఎంతో ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అది బాలకృష్ణ గారికి బి గోపాల్ కానీ బోయపాటి శ్రీని కానీ కరెక్ట్ అన్న. అంత ఇవ్వలేదన్న. ఏదో ఇక్కడ బాలకృష్ణ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడో, డైరెక్టర్ బాలకృష్ణ దగ్గరికి వచ్చాడో తెలియదు అన్న, అట్లా ఉంది సినిమా. ఏ రేటింగ్ లేదు. ఓకే అన్న, 100% ఓకే అన్న భయ్య, 100%. సంక్రాంతి విన్నర్ ఎవరంటే సినిమాకి వేస్తాను. నన్ను గుర్తుపట్టకపోతే దానికి నేనైతే ఆ సినిమానే ఈ సినిమా. ఆ సినిమాకి నచ్చిన వాళ్ళు ఆ సినిమా నచ్చింది, ఈ సినిమా నచ్చినోడు ఈ సినిమాకి నచ్చింది. దానికి మనమైతే ఏం చేయలేము, దానికి ఏం కాదు, ఈ దమ్మియలే. హీరోకి ప్రతి ఒక్క మాస్ హీరోకి దడ పుట్టించాడంటే బాలయ్య బాబు మాస్. అసలు బాలయ్య అంటేనే మాస్. అలాంటి బాలయ్యకి ఇలాంటి ఎలివేషన్స్, ఇలాంటి బీజిఎం ఇస్తే అసలు బాక్స్ ఆఫీస్ అనేది తట్టుకోలేదు.
రాయలసీమ తెరమాలకు చెప్పు, రాయలసీమ తెరమాలకు మీరు బామ్మలు కథలు చిన్న ఇప్పుడు ఆడుకుంటున్నారేమో. నేను ఎలిమెంటరీ స్కూల్లోనే బామ్మలతో ఆడుకున్నాను. ఆవేశం 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 ఆకలితో ఉన్న సింహాన్ని నువ్వు వేటాడిద్దావు, కానీ నాలాంటి నరసింహాన్ని ఇంతవరకు వేటాడి లేదన్న డైలాగులు పడతాయన్న సినిమాలో. ఆ డైలాగ్ రైటర్ లేదన్న సినిమాలో. డైలాగ్ రైట్ ప్రతి ఒక్క డైలాగు పేలిందన్న. ఇప్పటివరకు డైలాగులు అంటే సమరసింహారెడ్డి నరసింహారెడ్డి అనుకున్నాను, కానీ దానికి మించిపోయే అసలు మించిపోయే డైలాగులు ఉన్నాయి. తొడ కొట్టితే బాక్స్ ఆఫీస్ అక్కడ బ్లాస్ట్ అయింది, ఇక్కడ తొడ కొట్టితే భూమి బ్లాస్ట్ అయిపోతుంది. అదే బాలయ్య పవర్ అంటే. మ్యూజిక్ తమన్నా యాడ్సప్. మ్యూజిక్ మాత్రం బాలకృష్ణ కెరియర్ లో ఇగో మ్యూజిక్ మళ్ళా చాలా బాగా కొట్టిండు, ఎక్కడ కూడా తగ్గలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ దుబ్బలేసిపోయింది. ఈ అనుకుంటున్న కేకలతో సినిమా బ్లాక్ బస్టర్ ఉంటుంది. తొడ కొట్టి చూపిస్తా, బాబాన్న కోసం తొడ కొడతా. బాబాన్న ఏమన్నాడు, సినిమా బ్లాక్ బస్టర్ కొడితే తొడ కొడతాను మీడియాలో అన్నాడు. బాబాన్న నీకోసం కొడుతున్నా, తొడ కొట్టి చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్. బాలకృష్ణ కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా. జై బాలయ్య బాలయ్య. Watching a movie, actually synopsis anta very regular. Synopsis anta very regular అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్ గా చూసే స్టోరీ లైన్. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకి ఎక్కింది మూవీ. ఇది నరసింహానాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహానాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్ లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్లో. నాకు అది థియేటర్ ఎఫెక్టా, పీసీఎక్స్లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు, కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్గా బద్దలు. ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల. ఆ మ్యూజిక్కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడవచ్చు. ప్రతి ఒక్క సీన్కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే, దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వాయిలెన్స్కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు, కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ని సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. ఆ విలన్ అంత డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. అంటే ఎమోషన్స్, మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్, సి సెంటర్, బి సెంటర్ అందరు కలిసి చూడదగ్గ సినిమా. బాలయ్య హైలైట్ సినిమాకి. ఫైట్స్, బాలయ్య ప్రజెన్స్, బాలయ్య ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ బాబు. స్టోరీ లేదు, ఇట్స్ కమర్షియల్ సినిమా, చాలా కొత్తగా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు సినిమాని. స్క్రీన్ ప్లే బాగుంది, బాలయ్య బాబు ఎమోషన్స్ చాలా బాగున్నాయి ఇందులో. అఖండ కంటే ఎక్కువ ఉంటుంది బాస్. నేను గేమ్ చేంజ్ చూడలేదు, ఐ డోంట్ నో అబౌట్, బట్ డాకు ఇస్ బ్యాక్. డాకు ఇస్ సంక్రాంతి విన్నర్. థ్యాంక్ యూ. 5-5. యా బ్రో, డాకు మహారాజ్ ఏంటంటే సినిమాటిక్ బ్రిలియన్స్ అన్నమాట. నిజంగా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇప్పుడు మనము బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనం ఎలా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, మనం అఖండ అంటాము. ఈ డాకు మహారాజ్ కూడా ఇంకా మనం లిస్ట్ ఏలో మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగుంది. అంటే ఏంటంటే బ్రో, స్టోరీ లైన్ వచ్చేసి మనకు ప్రీవియస్ బాలకృష్ణ గారి మూవీస్ లో లాగా సిమిలర్ గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే ఈ డాకు మహారాజ్ సినిమాలో మనకు లార్జర్ దాన్ లైఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అండ్ మనకు వచ్చేసి ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్ డైలాగ్స్ ఉంటుంది, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక మేనమామ మేనకోడలు బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ కోసం. సెకండ్ హాఫ్ ఏంటంటే సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్ ఎలివేషన్స్ పెట్టేస్తే బాగుంటుంది కదా, బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. సో బాగుంది, నాకైతే బాగా నచ్చింది మూవీ వచ్చేసి. అదే చెప్తున్నారు కదా, ఈ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి జోనర్లో ఈ మూవీని పెట్టేయచ్చు అనమాట. సో మంచి మూవీ బ్రో, సంక్రాంతికి అయితే బ్లాక్ బస్టర్.
అయ్యా డెఫినెట్లీ గేమ్ చేంజర్ కంటే బెటరే. గేమ్ చేంజర్ కూడా నాకు పర్వాలేదని అనిపించింది, బానే ఉంది. కానీ ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. సో అఖండ తరువాత ఈ మూవీని అంటే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి కంటే బెటర్ గా ఉంది ఈ సినిమా. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మంచి బ్లాక్ బస్టర్ మూవీ. సంక్రాంతికి ఇరగదీస్తారు బ్రో, సీరియస్లీ. అంటే మనకు తమన్ గారి బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీలో. అదే తమన్ గారే చెప్తా ఉంటారు కదా, ఏంటంటే రజనీకాంత్ కి బక్కోడు, బాలకృష్ణకు వచ్చేసి బండోడు అని అంటా ఉంటాడు కదా, ఆ లెవెల్లో ఉంది బీజిఎం. సో హ్యాపీగా చూడొచ్చు. అండ్ డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. గోళ్ళు కట్ చేసుకున్నంత ఈజీగా గొంతుగోలు కట్ చేసుకుంటా పోతా, వారేంట్రా సింహం నక్కల మీద పడితే దాన్ని వారరా లఫుట్ హంటింగ్ అంటారు. ఇలా చెప్పే డైలాగ్స్ అన్ని కూడా బాగుందన్నమాట. సో ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ మూవీ, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఇప్పటి వరకు అయితే డెఫినెట్లీ 100% బాలకృష్ణ గారు, అన్డౌటెడ్లీ బాలకృష్ణ గారు. సినిమాలో అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ మూవీ. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మూవీలో మా మదనపల్లి స్టేషన్ కూడా అలా చూపించినారనమాట. సో నా హోమ్ టౌన్ చూపించినందుకు నేను కూడా ఇంకా హ్యాపీ అయినాను. సో ఓవరాల్ గా మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పుడు అండ్ ఎల్లుండి సంక్రాంతికి వస్తున్నాం, ఎలా ఉందో మాట్లాడుకుంటాం. ఇంకా లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. ఫస్ట్ హాఫ్ ఉంటదన్న, అమ్మా ఇంకా హీరో ఎంటర్ అయిన కానించి ఆ ఇంటర్వెల్ కార్డు పడేంత వరకు ప్రతి 5 నిమిషాలకి ఎలివేషన్, ప్రతి బీజిఎం నిజంగా తమను మరి అన్నం తిన్నాడు బీజిఎం తిన్నాడు తెలియదు కానీ అమ్మ ఏం కొట్టారా నిజంగా. నిజంగా నందమూరి మిచుడారు నువ్వు, నీకు ఆస్కారే వచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ మాత్రం మేము ఎక్కడ డిసప్పాయింట్ కాలేదు. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ గూస్ బంప్స్ తో చింపాడు అంతే. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం పాప ఎమోషనల్ గా ఫ్యామిలీగా కొంచెం స్లో చేయడం, బట్ బోర్ కొట్టలేదు. సంక్రాంతికి నిజంగా బ్లాక్ బస్టర్ మూవీ. అటు ఫ్యామిలీస్ కానీ యూత్ కానీ మాస్, ఫుల్ మాస్ అనే ఫ్యామిలీ ఎంటర్టైన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ మనకు బోర్ అనేది కొట్టదు. బోర్ కొట్టడం పక్కన ఉంచండి, ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా గొంతు కూడా పోతుంది, అంత బాగుంది సినిమా. ప్రతి 5 నిమిషాలకి ఒక ఎలివేషన్, దాని స్టోరీ కంటెంట్, ఒక ఫైట్స్ అంటూ నిజంగా ఫస్ట్ హాఫ్ ఉక్కిరి బిక్కిరి చేస్తారు మనుషుల్ని. ఒక విజిల్స్ చేస్తాం, క్లాప్స్ కొడతాం, ఎగిరి గంతేస్తాం, అంత బాగుంటది. అలాగే దప్పుడు సాంగ్ లో కూడా కొన్ని స్టెప్స్ రిమూవ్ చేశారు. సో ఓకే, అదే స్క్రీన్ పై మేము బాగానే ఎంజాయ్ చేసాం. బట్ నిజంగా 1 man షో బీజిఎం, 1 man షో అయితే బీజిఎం, దాని తగ్గ హీరో, దాని తగ్గ డైరెక్షన్, నిజంగా బాబీ బాలకృష్ణ తమను నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు సినిమాని. సంక్రాంతి నిజంగా మహారాజ్ సినిమా మాత్రం చాలా బాగుందన్న. గేమ్ చేంజర్ కే ఎవడెళ్ళడు, నిన్ను చెప్తున్నాను. ఎవడికి కాంట్రవర్సీ కాదు, ఒక ప్రభాస్ అభిమానిగా గేమ్ చేంజర్ ఎవడెళ్ళడు. డాకు మహారాజు, సంక్రాంతికి మహారాజు, బ్లాక్ బస్టర్ మూవీ. ఇటు కూడా కాదు, బ్లాక్ బస్టర్. 5కి 4 బ్లాక్ బస్టర్. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అన్న. నిజంగా బాలయ్యబాబు ఇంత ఎనర్జెటిక్ గా, ఇంత యంగ్ గా నేను ఎప్పుడు చూడలేదు. అంత బాగా అనిపించింది. వామ్మో ఆ డైరెక్షన్ ఉంటా భయ్యా, చాలా డిఫరెంట్ గా అనిపించింది నిజంగా. ఎంట్రీ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వల్ సీన్ కానీ ఊచ కొత్త. ఆ దబిడి సాంగ్ ఉంటా భయ్యా, చాలా నమ్మినైతే అంత ఫీల్ అయినా. ఎటకాలకైతే మన నిజంగా మన చాందిని చౌదరి కూడా చాలా బాగా చేసింది. బాలయ్యబాబు అయితే 1 man షో బాక్స్ ఆఫీస్ గా బాగా. సంక్రాంతి విన్నారు అంటే డాకు మహారాజా క్లియర్ చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. తనకు 5 minutes ఉంటది, కానీ ఉన్నంతసేపు చాలా గ్లామరస్ గా, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఓవరాల్ చెప్తున్నా, చాలా జెన్యూన్ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. ఇప్పుడు నెగిటివ్ పట్టించుకోకండి, చాలా బాగుంది. బాలయ్యబాబు అయితే నేలు వైలెన్స్ ఉంటుంది భయ్యా, కేజీ మించి ఉంటది, అంత బాగా అనిపించింది నాకు. 100% నేల్ నాకు చెప్తా, 100% జెన్యూన్ చెప్తున్నా. ఈ సంక్రాంతి విన్నర్ బాక్స్ ఆఫీస్ కా బాబు డాకు మహారాజ్ బాలయ్యబాబు. నిజంగా తమను ఓరిని అమ్మ ఏం దెంగిన సామి బీజము ఓరిని అమ్మ సా దెంగుడు ఒట్టకెళ్ళ కోయారే కోయ్ 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 నీ కోడి కోయ్, అదే ఉంది. చాలా బాగా అనిపించింది. వైలెన్స్ అన్న, చాలా వైలెన్స్ అంటే బాలయ్యబాబు ఫస్ట్ పర్ఫార్మెన్స్, తన యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. సాధన చౌదరి కూడా చాలా బాగుంటాయి. శ్రద్ధ కూడా చాలా బాగా చేశారు. బాబుడి వాళ్ళు అయితే అమ్మో ఎనిమల్ బాబు. నిజంగా ఎవడు బాయ్ పూరి జగన్నాథ్, ఎవడు బోయా పాటి, ఇది బాబీ కూడా డైరెక్షన్ అంత బాగుంది. మాస్ మాస్ మాస్. ఓకే అన్న డాకు మహారాజా చాలా బాగుంది. పిచ్చి దొబ్బేసింది. థియేటర్ లో బాక్సులు కంప్లైంట్, ఐమాక్స్ లో థియేటర్ లో 2 బాక్సులు కంప్లైంట్ అంటే చిన్న చిన్న థియేటర్లు తట్టుకోలేవు. అసలు తమన్ గారు కొట్టిన బీజిఎం అయితే మాత్రం షేక్ వచ్చేసింది. స్టోరీ గానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రెడీ అమ్మ చెత్త కొట్టాడు. మ్యాగీ నూడిల్స్ తింటూ కొట్టేశాడండి హిట్. చాలా బ్రహ్మాండంగా ఉంది. డైలాగులు అయితే మాత్రం బాలయ్య బాబు గారిని ఎలా కోరుకుంటారో అలాగే ఉంది. లోపల కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఒకటి చెప్తున్నా, మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ బాలయ్య బాబు గారితో, దాని ఓనర్ ఎవడో తెలియదు కానీ బాలయ్య బాబు గారు అనుకుంటా. ఎవడైనా ఫైట్ చేస్తే బాక్స్ లో కత్తి పెట్టుకుంటాడు, లేకపోతే సోలాలు పెట్టుకుంటాడు, గంట పెట్టుకుంటాడు. కానీ బాలయ్య బాబు గారు క్వార్టర్ మ్యాన్సన్ హౌస్ పెట్టుకుని తీస్తే మాక్సిమం ఒక 150 మంది లేచిపోయి అవతల పడేశారు. అసలు
చాలా బ్రహ్మాండంగా డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ అయితే మాత్రం ఎంత చక్కగా బాలయ్య బాబు గారిని ఎలా చూపిస్తే ఎలా బాగుంటది అనేది బాబీ గారు దగ్గరుండి క్రియేటివిటీగా మ్యాగీ నూడిల్స్ తిన్నట్టు అలా అలా ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సినిమాకి కావాల్సింది ఫైట్స్ డాన్స్ కాదండి, ఎమోషనల్ అండ్ కథని ఎలా డైరెక్ట్ చేస్తే బాగుంటది, ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు అనేది చాలా నీట్ గా ప్రజెంటేషన్ చేశారు. పండక్కి మాస్ హిట్ అండి, అసలు ఎక్కడా కూడా రిమార్క్ లేదు. బాలయ్య బాబు గారు తమ్మన్ గారు మనకు ముందే చెప్పారు, థియేటర్లు ఏదైనా కంప్లైంట్ ఉండి ఇన్సూరెన్స్ చేయించుకోండి, బాక్సులు రిపేర్ వస్తాయి, వచ్చేసినాయి ఆల్రెడీ. ఐమాక్స్ లో థియేటర్లో కంప్లైంట్ సీన్ ఒకటి ఉంటది, ఆ సీన్ చాలా బాగుంది, బాగా చేశారు. ఆయన యాక్టింగ్ చెప్పవసరం లేదు. ఫస్ట్ హాఫ్ లో ఒక క్యారెక్టర్, సెకండ్ హాఫ్ లో ఒక క్యారెక్టర్, చాలా డిఫరెంట్ గా ఇన్ని విధాలుగా యాక్టింగ్ చేయగలిగింది ఆయన ఒక్కరే. చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఆ కొంచెం కొంచెం యానిమల్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ లా అనిపించింది, బట్ చాలా బాగా చేశారు. బీజిఎమ్స్ అయితే గూస్ బంప్స్, సీన్స్ కి బీజిఎమ్స్ కి చాలా బాగా సూట్ అయింది. అలా ఏం లేదు, ప్రతి సీన్ బాగుంది. డైలాగ్ అంటే అభి ఖేల్ షురూ హోగా అన్నట్టు ఒక డైలాగ్ ఉండే, వారు వన్ సెట్ చేసి ఖేల్ అంతా ఆయన ఆపేశారు. సినిమా అయితే సూపర్ హిట్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. 4 out of 5. I think it's 100 on 10. Yeah. Game changer ante it's like it was different. Chala different ga undindi. Like because it incorporated Hindi actors also. A lot of dialogues were also in Hindi. So I think this will do well in the Bollywood industry.